ఎలిజబెత్, వెల్కమ్ టు ఎలీస్ వాల్. నేను ఇప్పుడు అక్షరాల 75 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇంట్లో ఉన్నానండి. అదే మా అమ్మమ్మ గారి ఇల్లు. సో ఊరికి వచ్చాము, మా బాబుకి చూపిద్దాం, మా హస్బెండ్ కూడా చూపిద్దాం అనేసి. సో ఆ ఇల్లుని మీకు ఇప్పుడు చూపిస్తానండి. 75 సంవత్సరాల క్రితం కట్టారు. అప్పుడు ఆ ఇల్లు కట్టిన ప్లేస్ ఎంతో తెలుసా మీకు? ½ ఏకర్ అండి. ½ ఏకర్లో ఎకరంలో కట్టారు. మీకు అప్పుడు ఉన్న బావి ఎలా ఉండేది, అసలు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ ఎలా ఉండేది అప్పట్లో, అవన్నీ మీకు చూపిస్తాను. 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ గోడలు ఎక్కడ చెక్కు చెదరలేదండి. అప్పుడు ఫ్లోరింగ్ చేసిన తర్వాత షైనింగ్ కోసము కొబ్బరి కురిడీలు ఉంటాయి కదా, ఎండు కొబ్బరి, దాని ఆయిల్ మొత్తం తీసి రుద్దేవారంట. ఆ ఫ్లోర్ కూడా చాలా బాగుంటుందండి. అదంతా ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. చూడండి అప్పుడు సింహద్వారం ఎట్లుందో, టేకుడుతో చేసింది. చూడండి గడప చూసారా ఎంత హైట్, ఇప్పుడు ఇంత హైట్ ఎవరన్నా పెడుతున్నారు గడపలు. చూడండి కన్స్ట్రక్షన్ కూడా చూడండి, ఎక్దమ్ క్లాస్. ఒక్కటి కూడా చూడండి, ఏమాత్రం బ్రేక్స్ లేవు. 75 సంవత్సరాలు అయినా కానీ చూడండి ఎంత బాగుందో. ఇలా 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 అప్పుడు ఇలా పెట్టేవాళ్ళు, ఇలా పెంకులు ఇల్లు ఇది. మళ్ళీ తాటి పట్టీలతో మొత్తం ఇదంతా చేశారన్నమాట. ఇక్కడ పైన సరంబి అంటారు కదా, అది చూడండి. అప్పుడు ఫ్లోరింగ్ చూడండి, అప్పుడు చేసిన ఫ్లోరింగే ఇప్పటికి కూడా ఎట్లా ఉందో చూడండి. 75 years బ్యాక్ అప్పుడు కబోర్డ్స్ ఇట్లు ఉండేవి వాళ్ళు చేసినవి. చూడండి బావి అండి అప్పుడు తవ్వించింది. మరి ఇప్పుడు ఈ జనరేషన్కి ఇవేం తెలియదు కాబట్టి సో పిల్లలు ఇలాగైనా బావి అంటే ఇలా ఉంటుంది అని వాళ్ళకి తెలియాలి. ఇది చాలా లోతు తవ్వించారండి. ఇందులో జల పడిందంట. సో ఏ కాలమైనా కానీ వాటర్ అనేది ఎండిపోవడం జరగదండి. ఈ పీక్ సమ్మర్లో కూడా ఇక్కడ వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఎలా తోడుతారో ఏంటో చూద్దాం. ఇలా చూడండి బకెట్ వేసి, ఇది చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది. ఒక బకెట్ వాటర్ బయటికి తీద్దాం ఎట్లుంటుందో ఏంటో. చూడండి చాలా పైకే ఉన్నాయి నీళ్ళు, మార్చైనా కూడా పైకే ఉన్నాయి. యాక్చువల్ మా ఊర్లో అంటే వాటర్ దొరకడం చాలా కష్టము. చూడండి బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఈజ్ కమింగ్ అవుట్. ఇదిగోండి నీళ్ళు కూడా చూసారా ఎంత, అసలు ఎంత తెల్లగా ఎంత నీట్గా ఉన్నాయో నీళ్ళు. పంపి చూపి ఉన్నాయి. ఇగో మామిడి చెట్టు చూడండి, ఇది నిండా పిందెలేసింది ఇప్పుడు. అంగో అక్కడ ఒక మామిడి చెట్టు చూడండి, ఎంత పెద్ద ఇల్లు అంటే చాలా పెద్ద జాగా అండి మొత్తం. సపోటా చెట్టు ఉంది, సపోటా చెట్టు కూడా చూపిస్తాను మీకు రండి. ఇగో సపోటా చెట్టు చూడండి, నిండా కాయలు, అసలు ఎంత బాగుందో. గ్రీనరీ చాలా బాగుంటుందండి. ఎంత పెద్ద సపోటా చెట్టు చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇది కూడా ఒక మామిడి చెట్టు. కొబ్బరి చెట్టు చూడండి ఎంత హైట్లో ఉందో. ఇది ఒక పెద్ద మామిడి చెట్టు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది పెద్ద వృక్షం. చూడండి ఎంత లావు మాన్లు ఎలా ఉన్నాయి. ఇక్కడైతే చెదలు పట్టేసింది ఈ చెట్టు, కానీ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. అదేవిధంగా వెలగ చెట్టు చూపిస్తాను చూడండి, ఎంత పెద్ద చెట్టు. ఇదంతా వెలక్కాయల చెట్టు. పార్టీషన్లో మధ్యలో గోడ కట్టారు, కానీ అవతల స్థలం కూడా అమ్మమ్మ వాళ్ళదే. మొత్తం 6 ఎకరంలో ఉంటుంది. ఇది పత్తి చెట్టు. ఇది వచ్చి పనస చెట్టు. చూడండి పనస చెట్టు.
మా మామయ్య కానీ ఇప్పుడు జనరేషన్లో మా మామయ్య కొడుకు కానీ ఆ ఇల్లుని కోలుగొట్టి వేరే ఇల్లు కట్టే ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదండి. అవి తాతగారి తీపి గుర్తులుగా ఆ ఇంటిని అలాగే ఉంచి అప్పుడప్పుడు ఏమైనా పెంకులు అలాంటివి పాడైపోతే కనుక చిన్న చిన్న రిపేర్స్ చేస్తున్నారు, కానీ ఇల్లుని మటుకు ఆయన గుర్తుగా అట్లానే ఉంచారండి. ఇంకా తలుపులు కానీ ఏవి కూడా మార్చలేదు అన్నమాట. సో ఇలాంటి ఇల్లు ఇప్పుడు మనకి చూడడానికి కూడా నా ఉద్దేశంలో కనపడడం చాలా తక్కువ. ఎక్కడో ఒక చోట ఉంటే ఉండొచ్చేమో, కానీ మరి ఆ చెట్లు అవన్నీ కూడా చూడండి అంత చాలా ఓల్డ్ ఏజ్ అన్నమాట ఆ చెట్లకి. అయినా ఇప్పుడు కూడా కాయలు అవి చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. నిజంగా నాకు లాంటిది అక్కడ ఉంటే కనుక ఆ ప్లేస్ని బాగా ఉపయోగించుకుని మొత్తం ఇంటి చుట్టూరా మొక్కలు పెట్టేసి ఉండేదేమో. బట్ మనకి ఈ మహాపట్టణాల్లో ఇంత ప్లేసులు 500 గజాలు దొరకడమే కష్టమండి, 1/2 ఎకరం దాకా ఎందుకు, కానీ చాలా కష్టము. అయితే మనం కూడా ఏం తక్కువ తినలేదండి, మన మిద్దెలను ఉపయోగించుకుని పంటలు పండించేస్తున్నాంగా, అంతకన్నా ఏం కావాలండి మనకి. మొత్తం అందరూ చాలా కాలం కలిసామండి, చాలా హ్యాపీగా ఉన్నాం. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు 8th క్లాస్ నుంచి ఎన్ఎస్ న్యాచురల్ సైన్స్ చూసినటువంటి శ్యామ్ సుధాకర్ మాస్టర్ గారితో నేను ఉన్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నిజంగా ఆయన నేను కలుసుకోవడం జరిగింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మాస్టర్ ఎలా ఉన్నారు ఇప్పుడు? వెరీ హ్యాపీ. ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు? స్కూల్ రన్ చేస్తున్నారా మీకు? యా, నేను నా డిగ్రీ క్లాస్మేట్ రత్నకుమారి, తిన్న కూడా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను కలుసుకోవడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మాస్టర్ ఏజ్ ఎంత అంటే 83 years. 83 yearsకి ఒక స్కూల్ రన్ చేస్తున్నారు. మాస్టర్ వాళ్ళ స్కూల్ ఇదే. మాస్టర్ ఇదిగోనండి ఈ మాస్టర్ వాళ్ళ స్కూల్ ఇది. సో నాకు అన్నింటికన్నా ఇష్టమైన సబ్జెక్ట్ మాస్టర్ చెప్పింది. సో ఆ సబ్జెక్ట్లో ఎప్పుడు అలర్ట్గా ఉండేదాన్ని. క్వశ్చన్స్ అడిగినప్పుడు మాస్టర్ గుర్తుందో లేదో కానీ నన్ను తప్ప ఎవరినన్నా ఆన్సర్ చెప్పేమనేవాళ్ళు. సో మాస్టర్ దగ్గర అంత మంచి పేరు సంపాదించుకున్నాను బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మాస్టర్. ఊర్లో ఫేమస్ హోటల్కి వచ్చామండి, పాకం గారు తింటున్నాం. చాలా బాగుంటుందండి ఇక్కడ. ఉల్లి దోశ కానీ పెసరట్టు ఉప్మా కానీ ఇంకా అంటే ట్రెడిషనల్ ఫుడ్ అనేది చాలా మంచిగా దొరుకుతుంది అన్నమాట. ఉన్నాడు శరత్, ఎలా ఉందరు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు? చాలా ఎక్సలెంట్ ఉంది. నేను అనుకోలేదు 75 years అంటే జోక్ అనుకున్నాను, కానీ లోపల అంత స్ట్రాంగ్ ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసిన ఈ వీడియోస్కి వచ్చి. మా ఊరు ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్వు ఎప్పుడైనా బావి చూసావా? ఇంత పెద్ద బావి ఇప్పటివరకు చూడలేదు. 100 feet అంట. ఇంకా ఉల్లి దోశ అవన్నీ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకా మజ్జిగ అవన్నీ తాగుదాం అనుకున్నాను. ఎనీహో మా ఇల్లు బాగుందా? మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆఫ్టర్ 20 years. ఇలాంటి ఇంత ఓల్డ్ మోడల్ ఇల్లు ఎప్పుడైనా చూసావా? ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పటి వరకు. 75 years అంటే నేను ఇంకా షాక్ అయినా. చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది ఇల్లు. ఒకసారి కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరత్. మీకైతే మరి 75 సంవత్సరాల క్రితం ఇల్లు మీకైతే నేను చూపించేశాను. మరి ఇల్లు ఎలా ఉందండి? ఇలాంటి ఇల్లు మీరు ఎప్పుడైనా చూసారా లేదా? మరి చూస్తే కనుక కామెంట్స్లో తప్పకుండా పెట్టండి, కామెంట్ రూపంలో. మరి ఇదండి ఈరోజు వీడియో. మరి నేను వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను, మీరు బాగానే చూస్తున్నారు, కానీ నాకు లైక్స్ కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయండి. లైక్స్ని బట్టి కామెంట్స్ని బట్టి ఎక్కువ మందికి వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వీడియోలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూసి పాత తరంలో ఇల్లు ఎలా ఉందో తెలుసుకోవాలి. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియో చూసిన వెంటనే మరి లైక్ చేసి కామెంట్ పెట్టేయండి. అదేవిధంగా వీడియో కూడా ఎక్కువసేపు చూడండి, దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉందండి. మరి ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.